అయితే నా దగ్గరికి మొన్న ఒక తమ్ముడు నన్ను క్వశ్చన్ వేయడం జరిగింది. అన్న, నేను ప్రైవేట్ జాబ్ చేస్తున్నా, నాకు జీతం సరిపోవట్లేదు, నేను ఏదో ఒక చిన్న నాకు ఒక 4 ఎకరాల పొలం ఉంది, నేను ఆ పొలంలో నేను చిన్న డైరీ ఫామ్ నిర్వహించుకోవాలనుకుంటున్నా, ఎట్లుంటుంది అని అడిగింది. తమ్మి, మనం జాబ్ చేసుకుంటే లిమిటెడ్ డ్యూటీ అంటే మనము కొన్ని గంటలు మాత్రమే పనిచేసి ఆరాంగా నిద్రపోయేటటువంటి పరిస్థితి ఉంటుంది. అదే నువ్వు ఏదైనా సరే ఒక బిజినెస్ చేయాలనుకుంటే, అది ఏ బిజినెస్ అయినా సరే బిజినెస్ చేయాలనుకుంటే మాత్రం అన్లిమిటెడ్, అంటే నీకు అన్లిమిటెడ్ డ్యూటీ, నీ యొక్క డ్యూటీకి ఆ జాబుకు కొన్ని గంటల పరిమితి అనేది ఉండదు, అంటే అన్లిమిటెడ్ డ్యూటీ. అందువలన మీరు ఏం చేసినా సరే హార్డ్ వర్క్ చేయాలనుకుంటే మాత్రమే బిజినెస్ లోకి ఎంటర్ అవ్వండి. అది డైరీ ఫామ్ కానివ్వచ్చు, ఇంకా ఇతరత్ర విషయమైనా కానివ్వచ్చు. డైరీ ఫామ్ అంటారా, అది ఇంకా క్లిష్టమైన పరిస్థితి. అంటే మనం ఒక ఆవు ఉందనుకోండి, ఆ ఆవు మనకు డెలివరీ టైం వచ్చినప్పుడు అది 12 గంటల టైం అయినా సరే మనం నిద్ర మేల్కొని దాన్ని కాపాడుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది. అందువలన నేనేం చెప్తున్నానంటే, ప్రతి ఒక్కరికి ప్రైవేట్ జాబులు చేస్తూ డైరీ ఫామ్ నిర్వహించాలనుకున్నటువంటి తమ్ముళ్ళకు ఒకటే విజ్ఞప్తి, మీరు ఇప్పుడు చేస్తున్నటువంటి ప్రైవేట్ జాబ్ ఏదైతే జాబ్ ఉందో ఆ జాబు లిమిటెడ్ డ్యూటీ, అంటే కొన్ని గంటల పరిమితి డ్యూటీ చేసి ఆ తర్వాత హాయిగా సేద తీరొచ్చు. అదే మీరు బిజినెస్ చేసినట్టయితే నీకు నిరంతరం నువ్వు వర్క్ చేయాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. ఏ టైంలో అయినా సరే, అది నైట్ 12 అయినా సరే, అది ఏ టైం అయినా సరే